వెల్కమ్ టు మా తెలంగాణ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి బడంగపేట మున్సిపల్ పరిధిలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో నవ్వుతూ మాట్లాడుతూ ఆమె కాంగ్రెస్ అభ్యర్థిని రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని ఆమె వినమ్రంగా కోరుతున్నారు. ఎన్నికల కోడ్ వలన సంక్షేమ పథకాలు ఆగేవని, ఎన్నికల కోడ్ కాల పరిమితి దాటిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడతామని ఆమె ప్రతి ఇంటికి వెళ్లి తెలుపుతున్నారు. ఇక ఈయన దెబ్బ దెబ్బ దిగురమ్మా ఫోటోలు మళ్ళీ బయట కాదు. నీడకైతే దెబ్బ దెబ్బ దిగేసి అమ్మ చేయకూడదు, కంపల్సరీ చేయకూడదు. కుత్బుల్లాపూర్ దొండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెక్ మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థి మృతి చెందగా మరో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రాథమిక దర్యాప్తులో మృతి చెందిన యువకుడు వరంగల్ కి చెందిన అన్నమనేని మేఘాంష్ గా గుర్తించారు. బీటెక్ 2వ సంవత్సరానికి చెందిన మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థి అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని అన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి ఢీకొని ప్రమాదం చోటు చేసుకుంది. సాయి మానస్, శ్రీచరణ్ రెడ్డి, అన్వల్లకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న దొండిగల్ పోలీసులు గంజాయి చాక్లెట్లు మరియు గంజాయి పౌడర్ ను పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ మాదాపూర్ టీం మరియు జగద్గిరి గుట్ట పోలీసులు కలిసి జగద్గిరి గుట్టలోని రోడ్డు నంబర్ 1లో జయశ్రీ టెండర్స్ లో సోదాలు నిర్వహించి దుకాణంలో అమ్ముతున్న 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు మరియు 4 కేజీల గంజాయి పొడిని స్వాధీనం చేసుకుని దుకాణ యాజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. గంజాయి చాక్లెట్లు మరియు గంజాయి పొడిని కోల్కతాకు చెందిన మోహన్ అనే వ్యాపారి కోల్కతా నుండి రెగ్యులర్ గా సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని వెంకోబా గార్డెన్ లో బీజేపీ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. యాలాల మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజలు 300 మంది బీజేపీ పార్టీలో చేరారు. వారిని కండువా కప్పి బీజేపీ పార్టీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ పార్టీ చేవెళ్ల అభ్యర్థినైన నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. మరోసారి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీయే ఉంటారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మోడీ అంటారు.
ఎందుకంత భారతదేశం మోడీ 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 అంటున్నది? ఎందుకంటే మోడీ మీద నమ్మకం. అటు దేశాన్ని రక్షిస్తుంటూ పాకిస్తాన్ చైనాలతోటి యుద్ధాలతోటి, ఇటు పేదలను ఆడుకుంటున్నారు బియ్యం ఇచ్చి, అటు ధర్మాన్ని కాపాడుతున్నాడు. అందుకే మోడీ యుగ పురుషుడు. ఇటువంటి నాయకుడు మనకు భారతదేశం స్వాతంత్రం నుంచి ఇప్పటివరకు 4 గంటలకి సరిపతిగాల సూర్య నమస్కారం పెడతాడు. పెట్టి పనిచేసుకుంటా రాత్రి 12 గంటలకు పని మళ్ళీ పొద్దుగాలు వేస్తాడు. ఎవరి కొరకు ఆయనకు సంతానం లేదు, ఆస్తులుగా ఆయనకు ఆస్తులు అవసరం లేదు. పనిచేసేది దేశాన్ని కొరకు. భారతీయ జనతా పార్టీ పేరు కూడా భారతీయుల కొరకు, ప్రతి ఒక్క భారతీయుల కొరకు పనిచేసిన మోడీయే. శివసాగర్ కానీ ఇలా చుట్టుపల్లి కానీ ఆ నీళ్ళకి మనకు అందుతలేదు. శివసాగర్ అంటే వ్యవసాయదారులకు, కానీ అది ఉష్టి మాత్రం ఖరైపోయింది. ఇక్కడ మన తాకాలని పక్క నుంచి పోతుంది కానీ ఆ నీళ్లు మనకు అందాయంట. అవేమో అటు తీసుకోవద్దంట. ముఖ్యమంత్రి ఆయనే కాన్స్టిట్యూన్సీ, తను ఈ కాన్స్టిట్యూన్సీ ముఖ్యమంత్రి కూడా తాకా నీళ్లు ముందు ఇక్కడ ఇచ్చి అక్కడ తీసుకోవాలి. ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజైతే ఈ మీటింగ్ వరకు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అంతా మంచిగా ఉంది. మీరందరూ 5 ఓట్లు తెస్తే చాలు. మాకు 30,000 ఓట్లు, 10 ఓట్లు అంటే అసలు మీ దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కరు 5 ఓట్లు తీసుకొస్తే మీరు 6,000 మంది, 30,000 ఓట్లు 50 మందినే వస్తాయి. తప్పనిసరిగా భారతదేశంలో మోడీ ఉంటాడు, కమలం పువ్వు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ అవసరం ఎందుకంటే ఆయన పంపించిన బియ్యం ఇక్కడ అందుతున్నారు కానీ కొన్ని పథకాలు అందుతలేదు. ఆయుష్మాన్ భారత్ అది ఇక్కడ అందుతలేదు. అంటే హాస్పిటల్ పోతే, ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలాది రూపాయలు అక్కడి నుంచి వస్తాయి, అది అందుతలేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పంట ఎండకెళ్ళిపోయినా, పంట నష్టమైతే ఎండకెళ్ళిపోయినా, లేకుంటే వనగాళ్ళకు నష్టమైనా కూడా అది ఇక్కడ పంట నష్టం వస్తలేదు. అదే కాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది ఇక్కడ అందుతలేదు. ఉత్తరప్రదేశ్ అందుతుంది. ఎందుకంటే అలా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వేరే ఉన్నాయి. కారు గుర్తుకుంది, చెప్పుదమ్మ గుర్తుకుంది, కానీ ఇక్కడ అందుతలేదు. ఫసల్ ఆయుష్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇల్లు కట్టలకు 3 లక్షల రూపాయలు ఇస్తాడు. ఉత్తరప్రదేశ్ లో 40 లక్షలు ఇల్లు కట్టించిండు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా 20 లక్షల వరకు ఇల్లు కట్టించింది. ఏదేమైంది ఆయనే తీసుకొని నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఐజేయు ప్రెస్ క్లబ్ లో ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలను జర్నలిస్టులు మిత్రులు ఘనంగా నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహనీయుడని, ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు ఆయన అని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నమస్తే అధ్యక్షుడు. నమస్తే. వర్ధిల్లాలే. అదే ఫోన్ కట్ చేస్తాను. హలో కొట్టేసి ఇక్కడ మాట్లాడుతున్నాను.
అడిగి తీసుకో. అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు ఆయనకు జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. హాజరైన ప్రెస్ క్లబ్ మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.